హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఏ డే విత్ మై డాటర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత అందులో జీడిపప్పు లేదా ఏముంటాయి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించాలి బాగా. అవి వేగిన వెంటనే 2 కప్పులు వాటర్ని పోయాలి. అవి బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతాయి. మరిగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేయాలి. అలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అదేవిధంగా చూసారు కదా, తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న రవ్వననేది ఉప్మా రవ్వ అనేది వేయాలి. స్లోగా వేయాలి. వేసిన తర్వాత గెంటెతోటి వాటిని తిప్పాలి. నేను చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉండాలి. గడ్డలు అనేది కట్టకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా తిప్పాలి. ఎట్లాంటి గడ్డలు లేవు కదా, చూడండి ఉంటల టైప్లో అట్లా ఏం రాలేదు. చూపిస్తున్న విధంగా వస్తుంది. తర్వాత మనం తీసి పెట్టుకున్న 1.5 కప్పు బెల్లాన్ని స్మాష్ చేసుకొని అందులో వేయాలి. ఈ విధంగా తిప్పాలి. బెల్లం వేసిన తర్వాత ఇలా తిప్పడం వల్ల కొంచెం అది అనేది కరుగుతుంది, మెల్ట్ అవుతుంది బెల్లం. చూస్తున్నారు కదా, బెల్లం మెల్ట్ అయిన తర్వాత మనం చూపించిన విధంగా వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా వస్తుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి అడగంటకుండా. ఇలా తిప్పడం వల్ల కింద అడగనేది అంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూడ్డానికి. తర్వాత ఒక గ్లాసు అంటే ఒక టీ గ్లాస్ పాలు పోయాలి కేసర్లో. ఇలా పాలు పోయడం వల్ల పాల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది, టేస్టీగా ఉంటుంది కేసర్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవుతున్నాయి చూడండి పాలు. గెంట తీసుకొని దీన్ని కలపాలి. ఆ విధంగా కలపడం వల్ల మొత్తం పాలు అనేది దానికి పడుతుంది కేసరికి. చూస్తున్నారు కదా, ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల కేసర్ అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో పైన వేయాలి. పైన వేసిన తర్వాత చూడండి లుక్ ఎలా ఉందో. ఇలా మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కలిపిన తర్వాత నాకు కొంచెం నెయ్యి ఇష్టం కాబట్టి నెయ్యి అనేది ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నా. తర్వాత మనకి ఎంతో ఇష్టమైన రవ్వ కేసర్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ కావాలంటే మన ఏ డే విత్ మై డాటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ డే విత్ మై డాటర్. థ్యాంక్ యూ.